Hi, welcome back to my YouTube channel Inspired by Prasanna. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. చాలామంది లైక్ చేస్తున్నారు, షేర్ చేసుకున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. ఈరోజు వెరీ స్పెషల్ డే, అది మనందరికీ తెలిసిందే, టీచర్స్ డే. సో ఆ టీచర్స్ గురించి మాట్లాడడానికి మీ అందరి ముందుకి వచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ ఉద్యోగంలో ఉండి ఎంతో మందికి ఆదర్శనీయంగా చేస్తూ ఎంతో మందిని ప్రపంచానికి పరిచేస్తున్న ప్రతి ఒక్క టీచర్‌కి చెప్తున్నాను హ్యాపీ టీచర్స్ డే. ఈ అందరికీ చాలా అంటే చాలా అభినందనలు, చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మీలాంటి మంది ఎంతోమంది ఆదర్శంగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. అలాంటి టీచర్ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్క టీచర్‌కి ఈ వీడియోని డెడికేట్ చేస్తున్నాను. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ టీచర్స్ డే టు ఆల్. అట్ ది సేమ్ టైమ్ ఈరోజు ఒక వండర్‌ఫుల్ స్టోరీ, అంటే టీచర్స్ గురించి ఒక మంచి వాల్యుబుల్ స్టోరీతో మీ అందరి ముందుకి వచ్చేసాను. ఆ స్టోరీ ఏంటి అంటే, అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక తల్లి. ఆ తల్లికి ముగ్గురు పిల్లలు. ఆ ముగ్గురు పిల్లలు చక్కగా మంచి ఆ తల్లి ఒకరోజు అనుకుంది, ఆ బిడ్డలకి మంచి పోషక విలువలున్న ఏదైనా పళ్ళ రసం ఇవ్వాలి అని చెప్పేసి. అనుకుంటే ఆవిడ ఆలోచించింది ఎలాగని. తర్వాత బిడ్డలే చెప్పింది, ఈరోజు మీకు ఒక పోషక విలువలున్న ఒక పళ్ళ రసం తయారు చేసి ఇస్తాను అని చెప్పేసి అంది. సరే అమ్మా, కానీ ఆ పిల్లలు నాకు గ్రీన్ కలర్ జ్యూస్ కావాలమ్మా, నాకు ఆరెంజ్ కలర్ జ్యూస్ కావాలి, నాకు రెడ్ కలర్ జ్యూస్ కావాలి అని అడిగారు. అదేంటి, పిల్లలకి పోషక విలువలున్న జ్యూస్ ఇవ్వాలి అనుకుంటున్నాను, వీళ్ళేమో కలర్స్ కావాలి అంటున్నారు. కలర్స్ కలిపితే అది కెమికల్ అయిపోద్ది, వాళ్ళకి ఎనర్జీ ఇవ్వదు. సో ఎలా, ఏం చేయాలి అని ఆలోచనలో పడిన తర్వాత ఆవిడ ఏం చేసిందంటే ఒక ఉపాయం ఆలోచించింది. ఏంటంటే ఆ ఉపాయం, ఫస్ట్ ఆవిడ ఏదైతే అనుకుందో ఆ యొక్క పోషక విలువలు కలిగిన జ్యూస్‌ని తయారు చేసి పక్కన పెట్టి, వాళ్ళకి ఏదైతే కలర్స్ అడిగారో ఆ కలర్ గ్లాసెస్ తీసుకుంది. అంటే గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్. ఆ గ్లాసెస్ తీసుకొని, ఆ గ్లాసెస్‌లో ఏదైతే పోషక విలువలతో కూడిన జ్యూస్‌ని తయారు చేసిందో, ఆ జ్యూస్‌ని ఆ గ్లాసెస్‌లో వేసి ఫస్ట్ రెడ్ కలర్, తర్వాత గ్రీన్ కలర్, తర్వాత ఆరెంజ్ కలర్, వాళ్ళు అడిగిన కలర్స్ అన్నిటిని వాళ్ళకిచ్చేసింది. వాళ్ళు, అమ్మ మాకు నచ్చిన కలర్ జ్యూస్ చేసి ఇచ్చింది అని చెప్పి ఆ పిచ్చి పిల్లలు చాలా సంతోషంతో ఆ జ్యూస్‌ని తాగేశారు. అమ్మ కోరిక నెరవేరింది. పిల్లలు మాకిష్టమైన జ్యూస్ అమ్మ ప్రిపేర్ చేసింది మాకిష్టమైన కలర్స్‌లో అని చెప్పి పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో, ఈ స్టోరీలో టీచర్‌కి ఆహ్, తల్లి బిడ్డలకి ఏంటి సంబంధం అని చెప్పేసి అనుకుంటున్నారా? అవును, చాలా లింకప్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక ఫ్యామిలీలో ఇద్దరు పిల్లలుంటే ఒక్కొక్క మైండ్ సెట్ పీపుల్ ఉంటారు. అంటే ఒకళ్ళకి నచ్చింది ఇంకొకళ్ళకి నచ్చదు, ఇంకొకళ్ళకి నచ్చింది వీడికి నచ్చదు. సో, అలాంటి మైండ్ సెట్‌ని కూడా వాళ్ళు బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళని ఒక మంచి విధానంలో పెంచి పెద్ద చేస్తారు. అలాగే తరగతి గదిలో ఒక 40, 50 మంది పిల్లలుంటారు. వాళ్ళందరిది ఒక డిఫరెంట్ మైండ్ సెట్స్. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఐక్యూ లెవెల్. ఒకసారి చెప్తే అర్థమవుతుంది, ఇంకొకరికి 2 సార్లు, ఒకళ్ళకి 3 సార్లు. అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ పీపుల్స్ ఉన్నారు. కానీ వాళ్ళందరినీ ఒకే ప్యాటర్న్‌లో తీసుకొచ్చేది ఉపాధ్యాయులు. సో, అలాంటి ఉపాధ్యాయులు మాకు దొరికారు. అలాంటి గురువులు మాకు దొరకడం అదృష్టం. ఆళ్ళ అనుభవం, వాళ్ళ నైపుణ్యం అభినందనీయం. నిజంగా చాలా అంటే చాలా గ్రేట్. మాకు ఎలా అయితే అర్థమవుతది, ఎలా చెబితే అర్థమవుతది అని వాళ్ళు క్లాస్‌కొచ్చే ముందు ఒకసారి అవన్నీ రిఫర్ చేసుకొని మా క్లాస్‌కొచ్చి చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసేవారు. ఒక్కసారి ఆ పాఠం వింటే మళ్ళీ మేము అది రిఫర్ చేయక్కర్లేదు, అంత బాగా అర్థమయ్యేది. సో, అలాంటి ఉపాధ్యాయులు మాకు దొరకడం నిజంగా మా అందరి అదృష్టం. సో, ఇక్కడ అలాంటి ఉపాధ్యాయులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ చెప్తున్నాము. స్పెషల్లీ థ్యాంక్ యూ అండ్ పాదాభివందనంగా చెప్తున్నాం. హ్యాపీ టీచర్స్ డే. సో, ఇది దీంట్లో ఉన్న మెయిన్ మోరల్ ఏంటి అంటే, ఎలాంటి విద్యార్థులనైనా ఒకే రకంగా ప్రోత్సహించి ఎంకరేజ్ చేసే గురువులు మనకు ఉండడం చాలా అదృష్టం. సో, అలాంటి గురువులు మాకు లభించారు. మేము చాలా అదృష్టవంతులం. సో, మీ అందరికి కూడా తెలియాలి అలాంటి గురువులు ఎవరు, ఏంటి అన్నది మీ అందరికి కూడా షేర్ చేస్తాను. సో, డెఫినెట్‌గా వాచ్ చేయండి. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్‌గా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం
మర్చిపోకండి. ఓకేనా? థాంక్ యూ సో మచ్.